నారాయణపేట పట్టణంలో ఈరోజు శాకాహారాలు ఎంతో అద్భుతంగా చేసుకున్నాము. మరి ఈనాటి గురు పౌర్ణమి ధ్యానంలో కూడా మనందరం పాల్గొన్నాము. ఈరోజు ఎంతో విశిష్టత ఉంది. పౌర్ణమి రోజు ధ్యానం గురించి బాగా తెలుసుకోవాలి. అమావాస్య రోజు ధ్యానం బాగా చేయాలి. ఎందుకంటే అపారమైనటువంటి శక్తి అమావాస్య రోజు వస్తుంది. పౌర్ణమి అంటే చంద్రుడు అంటే కళలు 16 కళలు 64 కళల దాంట్లో అయితే జ్ఞానం అంటే పౌర్ణమి రోజు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని కూడా తీసుకోవాలి, జ్ఞానాన్ని అర్జించాలి. ఎవరైతే ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము, మౌనము, ట్రెక్కింగ్ ఎవరైతే చేస్తారో ఇవన్నీ తొందరగా వాళ్ళు వారి యొక్క ఆత్మ పురోగతి ఫాస్ట్గా జరుగుతుంది. అయితే మెయిన్ ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస మన పత్రిజీ గారు చెప్పారు. ఎక్కడ ధ్యాస ఉంటుందో అక్కడ ఎరుక ఉంటుంది. ఎక్కడ ఎరుక ఉంటుందో అక్కడ చైతన్యం ఉంటుంది. ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ శక్తి ప్రవాహం ఉంటుంది. ఎక్కడ శక్తి ప్రవాహం ఉంటుందో అక్కడ క్రియ జరుగుతుంది. ఎక్కడ క్రియ జరుగుతుందో అక్కడ ఫలం ఉంటుంది. ఇంతము ధ్యానంలో ఇంత గమనించాలి. ఎప్పుడైతే ధ్యానము శ్వాస పైన ధ్యాస పెట్టి గమనిస్తూ ఎప్పుడైతే ఉంటామో నిశ్చలం తిరగాలి. ఏది శ్వాస, తర్వాత నిర్మలం తిరగాలి, తర్వాత శూన్యం కావాలి. శూన్యమైన తర్వాత శక్తి ప్రవాహం జరగాలి. శక్తి ప్రవాహం తర్వాత నాడీ శుద్ధి జరగాలి. నాడీ శుద్ధి జరిగినాక ఆత్మ జాగృతి జరుగుతుంది. ఇవన్నీ ఇన్ని జరగాలి. మనం ఎంతసేపు ఉన్నా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం. అందరం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. కొద్దిసేపు శ్వాసను గమనిస్తున్నాం. తర్వాత శ్వాస నడుస్తుందో రోజు తెలుస్తలేదు. తర్వాత గాఢ నిద్రపోతున్నామా, మైకంలో పోతున్నామా, ఏమవుతున్నా కూడా తెలుస్తలేదు. కొంతమంది ఏమో ఆలోచన వెంట వెళ్ళగలుగుతారు, కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఫస్ట్ కూర్చోవడం గొప్ప పని. కూర్చున్న దాంట్లో ఇవాళ జరుగుతూ ఉంటాయి ప్రాసెస్. అయితే మన నిజమైనటువంటి సాధన జరగాలి అంటే, శక్తి ప్రవాహం రావాలంటే, ఆలోచనలు లేకుండా ఉండాలి అంటే ముందు శరీరాన్ని సహకరించాలి. కూర్చోడానికి దాన్ని ఆసన స్థితి అంటారు. అంటే కదలకుండా, ఫ్లెక్సిబిలిటీగా కదలకుండా కూర్చోగలిగినప్పుడు శక్తి ప్రవాహం ఉంటుంది. అయితే మనం తీసుకునేటువంటి శక్తి అంటే మనము ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు వచ్చే శక్తి ఎంత ఉందంటే, సన్న తుప్పలు పడితే బకెట్ నిండుతుంది కనీసం నిండదు కదా. అంటే ఈరోజు పడ్డట్టు పెద్దగా పడితే సాధ్యమవుతుంది. మనం చేసే ధ్యానం ఎట్లా ఉందంటే తుమ్మలు పడ్డట్టు. ఆ తుమ్మలు పడ్డట్టు ఉంటే ఆ శక్తి మన లోపలికి వచ్చి ఎప్పుడు శుద్ధి జరగాలి, అసలు మన లోపలికి రావాలి. ఆ శక్తి వచ్చే లోపలనే మనం మళ్ళా ఆలోచనకి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళా అది మళ్ళీ కట్ అయిపోతుంది శక్తి. అసలు ఇంకా చెప్పాలంటే శక్తి రావడం కానీ పోవడం కానీ ఏమి, శక్తిలోనే మనం ఉన్నాము. మనలోనే శక్తి ఉంది. మనలోనే శక్తి ఉంది. మనలో ఉన్న శక్తిని మేలుకొల్పు చేస్తున్నాం. ఒక జ్యోతిని వెలిగించి పెద్ద మనకి పూర్వకాలంలో ఉన్నటువంటి దీపాలకు పెద్దగా వస్తాయి పెద్దగా. మనలో ఉన్నటువంటి మనం నిశ్చల నిర్మల స్థితిలోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ దీపము ప్రకాశం ఓపెన్. దాన్ని మనకు 10 సార్లు వచ్చి ఏం చేశారంటే ప్రమిదలో నూనె వచ్చి ఒత్తేసి అట్టించినంతే. ఆ ఒత్తి ఆర్పోకుండా నూనె వేస్తూ ఒత్తిని సరి చేసుకుంటూ నిరంతరం అఖండ జ్యోతిగా వెలిగేటట్టు మన ధ్యాన సాధన జరగాలి. వాస్తవానికి మనకిచ్చాడు జ్యోతి, అఖండ జ్యోతి సార్. కానీ మనం నిలుపుకోవాలి. మనం నిలుపుకోవాలంటే అది తెలుస్తుంది. ఊకే కన్ను మూసుకొని కూర్చున్నంత మాత్రాన ధ్యానం చేస్తున్నట్టు కాదు.
పిరమిడ్కి వచ్చి 2 గంటలు 3 గంటలు కూర్చున్నంత మాత్రమే సరిపోదు. మరి మనం చేస్తున్నటువంటి ఈ సాధన వల్ల వచ్చే శక్తి ముందు మన మాలిన్యాలను కట్టుకోవాలి, మన మనోమాలిన్యాలను కట్టుకోవాలి, మన శారీరక మాలిన్యాన్ని కట్టుకోవాలి, మన కర్మ మాలిన్యాన్ని కట్టుకోవాలి. నీ కనుక్కుంటే కానీ నీవు ఆత్మ జాగ్రత్తకి వెళ్ళలేదు. అయితే మనం చేసే సాధన ఈ శుద్ధత్వానికే సరిపోతలేదు. మనం ఎంతసేపు ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ధ్యానం నుంచి లేచినాక మన ప్రవర్తన ఎట్లా ఉంది మనం చెక్ చేసుకున్నాం. మనం ఏం చేస్తున్నామంటే మన లోపల ప్రతి ఒక్కరి లోపల ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉన్నాయి. ఇతరుల పైన మనము అసూయపడుతున్నాము, ద్వేషిస్తున్నాము, కోపపడుతున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మన శక్తి వృధా అవుతుంది. పేరు చేస్తున్నట్టు ఉంది ఏది ధ్యానం, రోజు 2 గంటలు 3 గంటలు, కానీ ఇది మనం గడుపునికే సరిపోతుంది. ఆత్మ జాగ్రత్తకి వస్తుంది. తర్వాత మళ్ళీ మనము బయట జీవనంలో మనం ఏం చేస్తున్నామంటే సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని కర్మలు. ఇంకొకటి ధ్యానం అంటేనే అంటించుకుని తొలగించుకోవడం. సరికాని విషయాలు ఏవైతే ఉందో, అజ్ఞానం ఏదైతే ఉందో, సరికాని కర్మలు ఏవైతే ఉందో అన్నింటినీ తొలగించుకోవడం కోసమే ధ్యానం చేస్తాం. అంటే ఒక పాత్రను శుద్ధి చేస్తాం కదా మనం బాగా, అట్లా మనం శుద్ధి చేసుకోవడమే ధ్యానం అంటే. వాస్తవం చెప్పాలంటే మనం ఏం చేస్తున్నామంటే శుద్ధి చేసుకోవడం ఏమో కానీ అంటించుకోవడం ఎక్కువైతుంది. వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే అంటించుకోవడం అంటే కేవలము కర్మ చేసినంత మాత్రాన్ని అంటుకోదు, ఆలోచనతో కూడా అంటుకుంటుంది. ఒక వ్యక్తి పైన చేసేటువంటి ఆలోచనలు కూడా నీ లోపలికి ముద్రపడుతుంది. మరి అవన్నీ గతంలో ఎన్నో జన్మల నుంచి మనం ఎన్నో కర్మలు చేస్తున్నాము, అవన్నీ మనకు అంటుకునే ఉన్నాయి. అవి క్లీన్ చేసుకుంటే సరిపోతలేదు. మళ్ళీ కొత్తగా ధ్యానం చేసుకుంటే కూడా మాస్టర్ ఇట్లా, ఇది మాస్టర్ ఇట్లా, మేడం ఇట్లా, అట్లా రకరకాలుగా మనం అంతా చేస్తున్నామే తెలిసి తెలియకు. దానిలో కూడా సూక్ష్మం ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మనను ఇతరులు ఎట్లయితే రిసీవ్ చేసుకొని హ్యాపీగా సంతోషంగా నీకుంటుందో అలా నీవు ఇతరులకు చేయగలగాలి. మీరు పిరమిడ్కి వచ్చారు, ఇక్కడ మిమ్మల్ని ఎవరో రిసీవ్ చేసుకొని మంచిగా రండి మీరు కూర్చోండి, అది తిన్నారా అని చెప్పేసి మళ్ళీ పోయే వరకు మిమ్మల్ని మంచిగా చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? హ్యాపీ ఉంటుందా? అయితే మీకు ఎలాగైతే అది జరిగిందో అది మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారు. కొత్త వాళ్ళకి ఇద్దరు కూర్చున్న వాళ్ళు కూడా మీరు అలా చేయగలగాలి స్థితి మీకు ఉండాలి. అప్పుడేమవుతుంది? ఏమి అనుకుంటే ఏమన్నా అనుకో. తర్వాత మనం అనుకుంటున్నాం ఎన్నో చేస్తున్నాం, ఎంతో గొప్ప గొప్ప పనులను కర్మలుగా తీసుకుంటే నిష్కామ కర్మలో చేయాలి. ఏడే చేస్తున్నాం నిష్కామ కర్మలో? నేను పిరమిడ్కి పొద్దుగాల పోయినాం, 9 గంటలకు పోయి రాత్రి 12 గంటల వరకు ఉన్నా. ఇవి చేసిన అన్ని చేసిన చెప్తా ఉంటాను, తప్పేం కాదు చెప్పడం. కానీ నేనున్న వల్లే అయ్యింది, నేనే చేసిన అనుకోండి. నీ ఎనర్జీ ఏదైతే ఉందో నీ శక్తి మేరకు నీ వరకు మాత్రమే ఆ వరకు జరుగుతుంది. నేను కాదు, నేను నిమిత్త మాత్రమే, నేను ఒక వాగం మాత్రమే. నన్ను యూనివర్స్ మాస్టర్స్ చేయించడం లేదా గురువుగారు చేయించడం అనేటువంటి ఆ భావనలో ఉన్నామంటుంది. మన ఎనర్జీ ఖర్చు కాదు, ప్లస్ యాడ్ అవుతుంది. అయితే ఈ నిష్కామ కర్మయోగంలో కావాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, ఎంతోమంది నాకు మోక్షం కావాలని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మరు జన్మ లేకుండా ఇదే జన్మ లాస్ట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది మాస్టర్స్ కోరుకుంటున్నాం. కానీ కర్మల కాదు నిష్కామ కర్మయోగంలో ఎంతమంది ఉన్నారు? 0. వాస్తవం చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన పేరును, తన డెస్టినేషన్, తనకున్నటువంటి పదవులు అనుకోండి, దాన్ని ఫోకస్ చేసుకుంటూ భక్తి చేసుకుంటున్నాం ఈరోజు. వాస్తవంగా దైవం అంటే మనకు కనిపించదు. దైవం అంటే కనిపించండి. నిరాకార రూపం లేదు, నామం లేదని మీకు తెలిసిన విషయం, కొత్త విషయం విన్నా. మరి ఆ రూపంలోకి వెళ్ళే ప్రయత్నమే చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? కనిపించే రూపానికి ఉన్నటువంటి పేరు,
పదవులు, కుటుంబము ఆస్తులు, వ్యవహారాలు, ఇవి దాని మీదనే ఫోకస్ చేస్తుంది. ఇంకేడ చెప్తాను, నిజమైన భగవంతుడు ఎవరంటే ఒక శక్తి స్వరూపుడు, శక్తి ఎనర్జీ. ఆ ఎనర్జీ ప్రతి మనిషిలో ఉంది, లేదని కాదు. దాన్ని మనము మేల్కొల్పాలి, మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఇంకోటి, శక్తి ప్రతి ఒక్కరి లోపల ఉంది, మన చుట్టూ ఉంది. శక్తికి మంచి చెడు తెలియదు, ఏ దానికైనా ఉపయోగపడుతుంది. కానీ కర్మఫలం ఏం చెప్తుందంటే నీకు ఏం చేసుకుంటాను అంటే, ఏ పంట వేస్తే ఆ పంటని కోసుకుంటావు అన్న టైప్లా నువ్వు ఇతరులకు హాని కలిగించే పనులు చేస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ రిటర్న్ నువ్వు అవి పొందుతావు అనేది 100%. ఆ ఎరుక ఉన్నప్పుడు తప్పు చేయకూడదు ఇతరులకు, అంతేనా? కాబట్టి ఇతరులను ఇంత ప్రేమగా ఆప్యాయంగా పలకరించగలిగితే అదే నీకు రిసీవ్ కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వ్యక్తిని మన దోస్తు అనుకోండి, బంధువు అనుకోండి, ఫంక్షన్లో కలిసినప్పుడు అతను కలిసినప్పుడు మనం మర్యాదగా మంచిగా ప్రేమ పలకరిస్తే ఏమవుతుంది, అతను మళ్ళీ మనం మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అదే మనము అతనికి ఏం చేసి మాట్లాడడం, ఇంకేదో ఆస్తులతో కంపారిజన్ చేసి తక్కువ చేసి ఇంతేనని అని అనుకోండి, ఏమవుతుంది, అతను బాధపడతాడు. నెక్స్ట్ అదే వాస్తవంగా ఆధ్యాత్మిక పురోగతిలో ఆత్మ ప్రయాణంలోకి దగ్గరగా కావాలంటే ప్రేమగా ఉండాలి, మైత్రి భావంతో ఉండాలి. తను ఇంత తక్కువ ఫోకస్ చేసుకుంటే అంత తమను ఇతరులను ఫోకస్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇతరులను ఫోకస్ చేయొచ్చు, కానీ ఇతరులను ఫోకస్ చేయడం అంటే అతని యొక్క పేరు, రూపము, పదవులు కాదు, అతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఫోకస్ చేయాలి. ఈరోజు మనము పత్తిసారి చెప్పినటువంటి జ్ఞానాన్ని ఫోకస్ చేస్తాం కదా, బుద్ధుడు చెప్పినటువంటి జ్ఞానం ఫోకస్ చేస్తాం, రామదాస్ చెప్పినటువంటి జ్ఞానం, శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పిన జ్ఞానం ఫోకస్ చేస్తాం. జ్ఞానాన్ని ఫోకస్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే వ్యక్తులను ఫోకస్ చేస్తున్నాం, వ్యక్తుల పేరు, వాళ్ళ ఆశలను ఫోకస్ చేస్తాం. దానివల్ల ఏమొస్తుంది? ఏం కాదు. అదే జ్ఞానం భగవద్గీతలో ఏది పంచితే అది నీకు వస్తుందని చెప్పారు. దాన్ని ఏం చెప్పాడంటే, రక్తదానము, అవయవ దానము, ప్రాణదానం కంటే కూడా జ్ఞానదానం ఉంటుంది, ఆత్మజ్ఞానదానం. చూడండి, ఒక వ్యక్తి ఒక ప్రాణ పోషణనే మనం గొప్ప విషయం అని చెప్పేసి, దేవుడు అని చెప్పేసి ఎన్నో గొప్ప ఉన్నాం. కానీ భగవద్గీతలో ప్రాణదానం కంటే జ్ఞానము, ఆత్మజ్ఞానం గొప్పదని చెప్పారు. ఆత్మజ్ఞానం కాబట్టి మనకు తెలిసిన ఆత్మజ్ఞానం కాదు, ఒక వాక్యం ఉన్నది, 2 వాక్యాలు ఉన్నాయి, 3 వాక్యాలు ఉన్నది, ఇతరులకు పంచాలి. పంచినప్పుడు మాత్రమే నీకు కొత్త జ్ఞానం అందించబడుతుంది. లేకపోతే నువ్వు విన్నదే నీ దగ్గర ఉన్న పుస్తకం చదవగా నీకు అర్థం కావచ్చు, లేదంటే ఎవరైనా మాస్టర్ వస్తే చెప్పినటువంటి జ్ఞానమే నీకు రిసీవ్ కాపాడుతుంది. అదే నీవు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఇతరులకు పంచుతావో, నీ యొక్క పరిణితి, నీ పరిపక్వత ఎంతైతే ఉందో అంతకు ఆ లెవెల్ పై స్థాయి జ్ఞానం అందించబడుతుంది. అర్థమవుతుంది? అదే నువ్వు పంచకుండా ఉన్నామనుకోండి, లిమిటేషన్ ఉంటుంది. బుక్కు నీ దగ్గర ఉన్నప్పుడు గ్రంథం ఉన్నా నీకు అర్థం కాదు సందర్భంలో. అదే బుక్ ఇంకో వచ్చి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది ఎంత మంచిగా ఉంది ఈ బుక్ అనిపిస్తుంది. అంటే మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పంచడం చేయాలి, కేవలం మనం విని కాదు. ఇంకొకటి, ఎప్పుడైనా అవకాశం వచ్చాను చెప్పండి వాళ్ళకు, నేను చెప్పలేదు, మీరు బాగా చెప్తారని చెప్పండి అనుకుంటారు చాలా. ఇలాంటి క్లాసులప్పుడు అంటేనేమో మంచి చెప్పే వాళ్ళతో చేయించాలి కదా. మనం గ్రూప్లో కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటాం చూడండి, ఎవరు ఏ పుస్తకం మీద అండి, ఏ చాప్టర్ అనేది ఏదో కాదు, దానిలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసినటువంటి పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క వాక్యంలో ఒక అక్షరము ఒక బుల్లెట్ లాగా. ఇప్పుడు జ్ఞానం అందాలంటే ఒకే లభ్యం కాదు, శ్రద్ధ అవన్ లబ్ధి జ్ఞానం అన్న గీత. శ్రద్ధ అవన్ లబ్ధి జ్ఞానం అంటే ఇక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది, శ్రద్ధ లేకుండా జ్ఞానం ఉంటుంది. అవతల ఎంత మహాగురువుని బోధిస్తున్నప్పటికీ కూడా వినే వ్యక్తి శ్రద్ధ లేకపోతే ఏమి శూన్యం. కాబట్టి మనం ఎప్పుడైతే పూర్తి శ్రద్ధ పడతామో అప్పుడు మాత్రమే జ్ఞానం వస్తుంది. మళ్ళీ ధ్యానం కుదరాలంటే కూడా అయితే శ్వాస మీద ధ్యాస అనేది మన ప్రయాణానికి ఒక
ఫార్ములా ఒక మార్గమే తప్ప అది కాదు. శ్వాసను గమనిస్తూ శూన్యమయ్యి ఆ శూన్యం లోపలికి వెళ్ళేదాన్ని గమనించాలి మనం వాస్తవంగా. శ్వాస మీద ధ్యాస. యాక్చువల్గా శ్వాస ఇట్లా నడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈడ భూమధ్యం చూడగలుగుతారు. చూస్తూ ఉంటే చాలా మందికి నొప్పి వస్తుంది, డైరెక్ట్ చూస్తే నొప్పి వస్తుంది. కానీ అదే శ్వాసను గమనిస్తూ శ్వాస చిన్నగా అయినాక ఈడ చూస్తారు, నక్షత్రాలు కనిపిస్తాయి, గెలాక్సీ కనిపిస్తాయి, చుక్కలు కనిపిస్తాయి, స్టార్స్ కనిపిస్తాయి, ఒక జ్యోతి ప్రజ్వలన రకరకాల అనుభవాలు కనిపిస్తుంటాయి వాస్తవం. అయితే డైరెక్ట్గా శ్వాస లేకుండా డైరెక్ట్ దీన్ని గమనించవచ్చు. దాన్ని గమనించగలిగితే దాంట్లో ఎంతసేపు ఉంటే అది ఓపెన్ కావాలి. ఇక్కడ త్రివేణి సంగమం అంటాం దీన్ని, భృగుటి స్థానం అంటాం దీన్ని, భూమధ్యం అంటాం దీన్ని దివ్య నేత్రం అంటాం దీన్ని తాడే అంటాము. ఇక్కడ భృగుటి స్థానము 3 నాడుల కలయిక, దాన్ని అందుకే త్రివేణి సంగమం అంటున్నాం. అంటే చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్న నాడి. అయితే ఈ 3 ప్రధానమైనటువంటి మన బాడీలో చాలా నాడులు ఉన్నాయి. కానీ ఈ 3 ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ 3 నాడులు ప్రధానం. మన భౌతిక జీవితానికి చంద్రనాడి అనేది బాగా ఉపయోగపడుతుంది. లెఫ్ట్ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నడిచిపోయింది శ్వాస ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా నడిచిందంటే నీ యొక్క భౌతిక జీవితం బాగుంటుంది. అయితే ఒకవేళ నీవు ఒక వ్యాపారమో, లేదంటే ఒక ఉద్యోగమో, లేదంటే ఒక వ్యవసాయమో, ఒక వర్క్ చేస్తున్నావు, దానికి సూర్యనాడు కూడా బాగుంటుంది. అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ సూర్యనాడి బాగా పనిచేస్తున్న వాటికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, పనిచేసేటువంటి తత్వం ఉంటుంది. ఇది రజోగుణానికి సంబంధించింది, ఇది తమో గుణానికి సంబంధించింది. ఈ సుష్మ అనేది సాత్వికంగా, శుద్ధ సాత్వికంగా. అయితే మనకు ఫస్ట్ ధ్యానం చేస్తాం, శ్వాసను గమనిస్తాం. శ్వాస అందరికి ఒకటే దగ్గర వస్తుంది. అందరికీ ఉండేది ఒకటే ముక్కు, 2 రంధ్రాలే. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాము. అందరూ 24 గంటలు శ్వాస నడుస్తుంది అందరికీ. ఇక్కడ ఎవరికి ఏం ఆగిపోదు. అయినా తారతమ్యం ఉంది కదా, ఉంది కదా. మనలో నడిచే శ్వాసను బట్టే మన ఆయుష్ నిర్ధారితం. మనలో నడిచే శ్వాసలను బట్టి మన ఆరోగ్యం నిర్ధారితం. మనలో నడిచేటువంటి శ్వాసలను బట్టి మనకున్నటువంటి ఆత్మజ్ఞాన స్థితి, జ్ఞానము, సిద్ధులు అవన్నీ కూడా ఆధారపడుతుంది. అయితే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? నిశ్చల స్థితి. అంటే ప్రతిరోజు ప్రతి మనిషికి శ్వాస అనేది చంద్రనాడి, సూర్యనాడి 2 నాడులలో ఆడుతూనే ఉంటుంది శ్వాస. అయితే ఫస్ట్ 2 సమానం కావాలి. గీతుడు చెప్తారు, ప్రాణము అపానం 2 సమానం కావాలి. అయితే ఎప్పుడైతే చంద్రనాడి, సూర్యనాడి 2 సమానంగా ఒకేనైతే అయితే కావాలి. దానికి ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన చేసి 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 2 సమానమయ్యే స్థితికి మనం చేరుకోవాలి. అది 1 రోజు చేరుకుంటామా, 2 రోజులు చేరుకుంటామా, 3 రోజులు చేరుకుంటామా, నెలనా, 2 నెలల, 3 నెలలు అనేది ఎవరి ఆధారపడుతుంది? మన మీద ఆధారపడుతుంది. మనం ఎంత త్రికరణ శుద్ధిగా, ఎంత తపనతోని, ఎంత ఆతృతతోని, జిజ్ఞాసతోని మనం పట్టు వీడకుండా దాన్ని పట్టుకోగలిగితే అప్పుడు సాధన మొదలవుతుంది. చేయకం అప్పుడు సరైన సాధన మొదలవుతుంది. ఇప్పుడు ఎంతసేపు ఉన్నావు? సుప్రజ పిలిచిందానో, సర్ద మేడం పిలిచిందానో, ఇంకో శోభ మేడం పిలిచిందానో, ఇంకెవరో పిలిచిందానో వచ్చినాం. పిలవకుండా కూడా మెసేజ్ చూసుకొని రాగలిగే స్థితి రావాలి. ఫోన్ చేయకపోయినా సరే మెసేజ్ చూసుకొని. ప్రతిసారి మన్నాలు వస్తున్నాడంటే మనకు పిలుపు రావాలా, క్లాసుకి మన్నాలంటే వెళ్తామా కదా, అలా జరగాలి. అయితే ఎప్పుడైతే శ్వాస పైన ధ్యాస పెట్టి గమనిస్తూ గమనిస్తూ ఈ 2 శ్వాసలు సమం కావాలి. ఫస్ట్ అలా ఉందా? సమమై నెక్స్ట్ శూన్యం కావాలి.
అప్పుడు సుషుమ్న నాడిలో నడుస్తుంది. శ్వాస నడవదు మళ్ళీ అర్థమవుతుందిగా, శ్వాస నడవదు మళ్ళీ. శ్వాస అనేది భౌతికంగా నడిచేటువంటిది, అర్థమవుతుందా? ఈ భౌతికంగా నడిచేటువంటి శ్వాసను నడిపిస్తున్నది ఎవరి లోపల? ప్రాణం. దాన్ని మనం ఏమంటున్నాం? దైవం అంటున్నాం. ఆ ప్రాణాన్ని, నడిచే ప్రాణాన్ని పట్టుకోవాలి, అర్థమవుతుందా? శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మనము శ్వాసను గమనిస్తూ, శ్వాస చిన్నగా అయిన తర్వాత మనకు తెలిసిన ప్రజెంట్గా తిరుగుతున్నటువంటి స్థితి ఏంటి? గాఢ నిద్రను, మైక స్థితితో, ఇంకేదో శూన్యమో ఇంకేదో వెళ్తా ఉన్నాం. కొంతమంది ఎక్స్పీరియన్స్ వస్తుంది, దానిలో వెళ్ళిపోతా ఉన్నాం. అది కూడా మనసే. ఏది అని వచ్చే అనుభవాలు కూడా మనసే. మళ్ళా అయితే మనసు లేని స్థితికి కదా వెళ్ళాల్సింది. మనసు లేని స్థితి అంటే మనసు లేదు ఉంటుంది, కానీ మనసు పనిచేయని స్థితి, అర్థమవుతుందా? మనసు పనిచేయడం అంటే కన్ను తెలుసుకొని ఆలోచించడం, మాట్లాడడం ఒక్కటే కాదు మనసు పనిచేయడం అంటే. నువ్వు నిద్రలో వచ్చే కళలు కూడా పనిచేస్తున్నట్టే మనసు. మళ్ళీ ఇంతకైనా వస్తే కళలు మనసు పనిచేస్తుంది కదా. మనకు 3 మైండ్: కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. తెలుసు. అయితే కాన్షియస్ మైండ్ 5% మనం వాడుతుంది, తెలుసా మీకు? 5%. 95% సబ్ కాన్షియస్. అదవుతా. వాస్తవంగా మనం ఏది జీవించాలి? కాన్షియస్ మైండ్ తోనే అది జీవించాలి నిరంతరం. అదే ఎరుక స్థితి, అదే వర్తమాన స్థితి, అదే ప్రస్తుత స్థితి. ప్రతిసారి చెప్తారు కదా, వర్తమాన స్థితితో మీరు జీవించండి. మనం ఏం చేస్తున్నాము అంటే గతంతోనే ఉన్నాము, ఫ్యూచర్తోనే ఉన్నాము, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పని చేస్తున్నప్పుడు పాలు పొందుతుంటాడా? మీరు గతానికి వెళ్తారా లేకపోతే ఫ్యూచర్కి వెళ్తారా? అంటే గతం అంటేనేమో పాలు రాలేదు, ఇంకా పొప్పించుకోలేదు, గతం అది. తర్వాత కాగబెట్టి పక్కకి పెట్టేసి మళ్ళీ వేరే రూమ్లోకి వెళ్ళిపోయారు, అది ఫ్యూచర్. మీరు గతానికి వెళ్ళినా ఫ్యూచర్కి వెళ్ళినా పాలు కాగిందని తీయగలుగుతారా? అంటే ప్రజెంట్లోకి వెళ్ళాలి, కాన్షియస్, అంతే కదా. మనము మన జీవితంలో మనం చేస్తున్నది, ప్రతి ఒక్క మనిషి చేస్తున్నది అంటే గతానికన్నా లేదంటే భవిష్యత్తు కన్నా 95% ఉపయోగిస్తుంది. తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ అన్నిటినీ తీసుకుంటారు. జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, తెలిసిన తెలియకుండా ప్రతి ఒక్కటి లోపలేస్తారు. దాన్నే మనం పలాని పండుగ వచ్చినట్టు టక్కున ఇది కాదు, ఈ ఆచారం చేసినాక ఇది చేయాలి, ఈ దీపం ముట్టించినాక ఇది ఇంకోటి చేయాలి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే సబ్ కాన్షియస్లో పీడైపోయినాయి. అది సత్యం అసత్యం మనకు తెలియదు. మన పెద్దవాళ్ళు చేసినా, మన ఫ్రెండ్స్ చెప్పిండో, ఎవరెవరు చెప్పిండో అవన్నీ మన లోపల బాగా పీడైపోయి దాన్ని మనం పోతా ఉంటాం. మనం ధ్యానంలోకి వచ్చింది ఫస్ట్ ఏంటి? కడుపుకి. కానీ మనం ఏం చేస్తున్నాము? అంటించుకుంటామని చెప్పాను కదా. ఇక్కడ కొన్ని విషయాలలో ఇతరులు చేస్తున్న దానికి మనం పూర్తిగా మనం వదిలేదు, అది మనకు సంబంధం ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే మా ఇంటికాడ ఈ ఆచారం ఉంది, ఇట్లా ఉంది అని మనం వాళ్ళకు యాడ్ చేస్తాం. ఏమవుతుందప్పుడు ఇంకోటి యాడ్ అవుతుంది తప్ప తీసేస్తాను. కాబట్టి మనము ఎప్పుడైతే శ్వాస రెండిట్లో నడుస్తున్నటువంటి శ్వాస సమమవుతూ ఈ శ్వాసను నడిపిస్తున్నది ఎవరు? లోపల ప్రాణాన్ని నడిపిస్తుంది, అర్థమవుతుందా? లోపల ప్రాణం ఉంది. ఆ ప్రాణము వైబ్రేషన్ ద్వారా మాత్రమే శ్వాస నడుస్తుంది. మనము గాలి ఏమి పీల్చడం లేదు, అర్థమవుతుందా? ఉప్పు ద్వారా మనం ఏ ప్రయోగం చేయడం లేదు, సహజ సిద్ధంగా నడుస్తుంది శ్వాస. అది విశ్వంలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ మనము ఈ భౌతికంగా ఈ ఉప్పు ద్వారా మనము శ్వాసను గమనిస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. వాస్తవంగా దృష్టి పెట్టడాలకు మనం గమనిస్తున్నాం అనుకుంటున్నాం, ధ్యాస పెడుతున్నాం అంటే ఎంతే తప్ప మనమేమి గట్టిగా పీల్చడం కానీ వదలడం కానీ ఏమి చేయము. అది సహజ జరుగుతుంది అంతే ప్రతి ఒక్కరికి. ఇంకోటి పొడుగున్న రకంగా, బుడవున్న రకంగా, లావున్న రకంగా, నలవున్న రకంగా, తెలవున్న రకంగా, ఎరగున్న రకంగా, ఆడలకు ఒక రకంగా, పొగలకు ఒక రకంగా శ్వాస ఉండదు. అందరికీ ఒకటే. కానీ వారు చేసుకున్నటువంటి కర్మానుసారంగా వారి లోపల ఉన్నటువంటి అవయవాల పనితీరు ఆ విధంగా ఉంది. వారు వేసుకున్నటువంటి
అజ్ఞాన పనుల వల్ల వారులో ఉన్నటువంటి అన్ని అశుద్ధంగా ఉంటాయి. అజ్ఞానంతో ఉన్నామంటే అశుద్ధం ఉందంటే లెక్క లోపల అర్థమవుతుంది కదా. ఇక్కడైతే అజ్ఞానంతో ఉంటామో అశుద్ధంగా ఉంటాయి కాబట్టి అవయవాలు దాని యొక్క పనితీరు మందగిస్తుంది. ఎప్పుడైతే శుద్ధత్వం అవుతుందో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే శ్వాస రెండింటిలో సమమైనటువంటి శ్వాస శూన్యం అంటే శూన్యం కావాలంటే ఆ ప్రాణము బయటి శ్వాసను తీసుకోదు. ఈ రెండింటిలో సమమైన తర్వాత ప్రాణం ఎక్కడ పోతుందంటే సుష్మలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం అంటారు, దీన్నే బ్రహ్మనాడి అంటారు, దీన్నే దైవనాడి అంటారు, తర్వాత మోక్షము అనుకుంటాం చూడు మార్గము, అదే మార్గము. దీన్నే వెన్నుభావం అని మనకు సైన్స్ పరంగా చెప్తాము. అది ఎంత ఉంటుంది హోల్ అంటే వెంట్రుకలో వేయ అలా అవుతుంది. అంటే ఇది ఆధ్యాత్మిక యోగుడు చెప్పినటువంటి వెంట్రుకలో వేయ. అయితే మరి అంత సూక్ష్మమైనటువంటి ఆ సన్నని హోల్ ఓపెన్ కావాలంటే మనం ఎంత శూన్యం కావాలి? నీ గమనింపు ఎంత శూన్యం ఉండాలి అంతే కదా. కాబట్టి మనము శ్వాసను గమనించడమే కొందరికి కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు, జన్మలు కూడా పడుతుందన్న. అర్థమవుతుందా? ఇది యోగి చెప్పింది, నేను చెప్పడం కాదు విషయం. అయితే కూర్చోవడం అనేది మొదలు పెడతా ఉంటే ఏదో రోజు చేరుకుంటామని చెప్పేసి ఎన్నో జన్మల పుణ్యఫలమే మనకి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉంటాం కదా. ఇది గొప్ప విషయం. మరి ఎప్పుడైతే ఆ శ్వాస సమమవుతూ శూన్యమై ఆ బ్రహ్మనాడిలో నడుస్తే అది అసలైనటువంటి యోగం. అర్థమవుతుందా? అది అసలైన ధ్యానం అంటే అప్పుడు ధ్యానం అంటే నీ బ్రహ్మనాడిలో ప్రాణం పడితే ఒక క్షణకాలం దానిలో నిలపగలిగితే నీ ప్రాణాన్ని దానిలో అంటే ప్రాణం అనేది నిరంతరం సంచరిస్తూ ఉంటుంది బాడీలో. అర్థమవుతుందా? నిరంతరం సంచరిస్తున్నటువంటి ఈ ప్రాణాన్ని ఒక తాన నిలపగలగాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఓకే ఉట్లాడుతూ ఉంటారు, వదన కూర్చోంటే కూర్చోలేదు. అలా మనలో ఉన్నటువంటి ప్రాణం, మనకున్నటువంటి అలవాట్లు, మనం తీసుకున్నటువంటి శ్వాస క్రమాన్ని బట్టి అది పనిచేస్తుంది లోపల. అర్థమవుతుందా? ఇవి కంట్రోలింగ్లో ఉన్నాయంటే అది కంట్రోలింగ్లో వచ్చేస్తాడు. అర్థమవుతుంది? మనం ఏం చేస్తున్నామంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి స్థిరత్వం లేదు, నిశ్చలం లేదు. ఎప్పుడైతే ప్రాణము ఈ బ్రహ్మనాడిలో, ఈ సూక్ష్మనాడిలో ఒక క్షణకాలం, క్షణం అంటే ఎంత? సెకండ్ కదా, ఒక సెకండ్ నిలపగలిగితే ఏది బ్రహ్మనాడిలో ప్రాణాన్ని ఒక సెకండ్ నిలపగలిగితే కోటి యజ్ఞ హోమాలు చేసిన దాంతో సమానం. ఎందుకంటే కాశీ యాత్ర చేస్తే కాలముఖ్యవారు తెలుసు కదా, కాశీకి వచ్చిందండి గొప్ప పని చేసింది చెప్పేసి. మరి దానికంటే గొప్పదండి. ఇప్పుడు ఈజీ అయిపోయింది కాశీ వేయడం అనేది, కాబట్టి ఇప్పుడు ఎవరు పెద్దగా వాళ్ళని ఏమి పడించుకోలేదు. అయితే ఒక్క క్షణకాలము దాంట్లో నిలపగలిగితే నీ యొక్క రోగాలు పటపంచ భస్మం అయిపోతాయి, నీ కర్మలు భస్మం అయిపోతాయి. నువ్వు ఉండమన్నా అలా ఒక్క క్షణకాలము మన బ్రహ్మనాడిలో ప్రాణ సంచారము ఉండే వరకు మన సాధన చేయాలి. అర్థమవుతుంది? అయితే ప్రతి మనిషికి బ్రహ్మనాడిలో ప్రాణం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నిద్ర గాఢ నిద్ర. అర్థమవుతుంది? గాఢ నిద్ర ఉన్నప్పుడు పోతుంది. కానీ ఎరుక స్థితిలో మనం గమనించాలి. జాగ్రత్త స్థితిలో, స్వప్నావస్థలో, సూక్ష్మావస్థలు, రకరకాల అన్నీ ఉంటాయి అవస్థలు. మనము జాగ్రత్త స్థితిలో ప్రాణాన్ని అక్కడ ఉంచగలుగుతాం. అప్పుడు అది అసలైన యోగం అంటే అది క్షణకాలం, ఒక్క క్షణం చేసిన చాలా. అందుకే పూజా కోటి సమస్తోత్రం వెళ్ళాలి కదా, లాస్ట్కు ధ్యానం లయం అన్నాడు. లాస్ట్ లయం అంటే నీవు నీ అసలు ధ్యానం అనేది బాగా శరీర స్పర్శ మొత్తము మర్చిపోవాలి టోటల్గా.
అర్థమవుతుంది కదా. బాహ్య స్పర్శ మొత్తం మర్చిపోయి లోపలికి అంతరంలోకి వెళ్ళాలి. వాస్తవంగా మనము ధ్యానం అంటే కన్ను మూసుకొని శ్వాసను గమనించుకొని ఏం చేస్తారంటే ఈ బాహ్యం మీదనే దృష్టి పెడతా ఉంటారు. మన అంతరం లోపల ఏం జరుగుతుందంటే బాహ్యం మీద పెడతారు, చాలా శ్వాస మీద పెడతారు. శ్వాస మీద ఏం చేస్తారంటే బాహ్యం మీదకి వెళ్ళిపోతుంది అందరికి చాలా మంది. ఆ బాహ్యం అంటే దమ్ము కొట్టుకుంది, లేదంటే కాకి మీద వచ్చింది, లేదంటే నొప్పి వచ్చింది, ఇవన్నీ కామన్ మనిషికి వస్తుంది. తట్టుకొని ఓర్చుకోలేని స్థితిలో గమనిస్తారు మ్యాటర్. తట్టుకునేంత వరకు ఓకే, పేరుకి పోయినప్పుడు వాడు దాని మీద ధ్యాస కానీ శ్వాస మీద ధ్యాస ఉంటుంది. ధ్యానం మీద ధ్యానం కూడా వాస్తవం చెప్పాలి. కానీ అదే నీ ధ్యాస నీకు కుదిరితే, ఆ పట్టు దొరికితే, గమనించగలిగితే, అంత డీప్ వెళ్తే తేలిగుట్టినా కూడా ఎదుగులేదు. అందుకే యోగులు వాళ్ళకేం కాలేదు తెలుసు కదా, ఎన్నో బుక్కులు చదివింటారు, ఎంతో మంది భాషలు చెప్పేది వింటారు. అడవులలో అరణ్యాలలో చేస్తున్న స్వాములకు పావులు వాళ్ళ విధంగా పావులు పోతుంటాయి, తేలి పోతుంటాయి, అది పోతుంటాయి, కష్టం కూడా వాళ్ళ విషయం ఇంకా లేదు. ఇక్కడ మనసు చేసేటువంటి ఆలోచనల చంచలతను బట్టి ఆ యొక్క పాము కూడా విషం ఉంటుంది, ఉండదని కాదు. కోపంతోని పగతోని ఉన్నటువంటిది అప్పుడు ముసాటే ఉంటుంది, ఇమిడియట్ అవుతుంది, అర్థంగా ఇమిడియట్ చనిపోతుంది. అయితే మనిషి యొక్క కోపం కూడా కోపంలో ఉన్నప్పుడు మనిషి బాగా విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు ఆ కోపంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క రక్తము తీసి అతనికి ఎక్కిస్తే కూడా సైలెంట్గా పనిచేసి వాడు అవుతాడు. అంత విషయం అంటే వాడి రక్తం వానికే విషయం అంటే ఆలోచన అంటే కోపము డేంజర్. కానీ మనకు అర్షద్వర్గాలు విన్నారు, అవి జయించాలని చెప్తారు తెలుసు కదా. క్రోధము, మదము, మత్సర్యము, అహం, ఇవన్నీ వాస్తవంగా అవన్నీ పోతారా? ఎవరికేం పోవు. కానీ సమయస్ఫూర్తిగా పట్టుకోవచ్చుకోవాలి. కోపాన్ని కూడా తగిన సమయంలో కరెక్ట్గా కోపం చేస్తే దానికి అర్థం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కోపం చేస్తే ఉంటుంది దానికి కాబట్టి కోపాన్ని కూడా ఎప్పుడు అవసరం అప్పుడే కోపాన్ని ఉపయోగించాలి. అంటే ఒక ఆయుధం లాగా. మనకు ఉదాహరణకు ఒక అడవికి వెళ్ళాం ట్రెక్కింగ్, మనకు ఒక బాణాలు అనుకోండి, లేదంటే విల్లు అనుకోండి, ఒక 5 ఇచ్చి అనుకోండి, అంటే మీకు పులులు కానీ ఇంకేమైనా వస్తే వాడడం లేదని చెప్పేసి ఈ చిన్న దానికల్లా మనం ఇచ్చినాం అనుకోండి, ఇవి అయిపోతే పెద్దది వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఉండవు కదా. అట్లా ఈ ఆయుధాలు కూడా ఏవైతే ఉన్నావో, అష్టవర్గాలు ఏవైతే ఉన్నావో వాటిని కూడా ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో అట్లే ఉపయోగించాలి. అందుకే మనకు యోగుల గురించి వింటారు. విశ్వామిత్రుడు, పరశురాముడు వీళ్ళ తెలుసు కదా, కోపంగా ఎట్లా ఉంటుంది వాళ్ళకంటే తెలుసు కదా. అంటే అవసరం మేరకు వాళ్ళు ఉపయోగించాలి. అర్థం ఇప్పుడు శ్రీరామచంద్రుడికి కోపం రాలేదు ఎప్పుడైనా చిట్టది అక్కడ ఏముంటుంది, కష్టంగా ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సమయస్ఫూర్తిగా ఏది ఎప్పుడు అవసరమో అక్కడ అది ఉపయోగించడము మనము నేర్చుకోవాల్సింది. అర్థమవుతుందా? విజ్ఞతతోని, జ్ఞానంతోని, ఎరుకతోని ప్రతి ఒక్కటి మనకు ఆయుధాలు, బ్రహ్మాస్త్రాలు అంటే అవన్నీ బ్రహ్మాస్త్రం. కొన్ని పనులు కోపంతో చెప్తేనే పనులు తెలుసు కదా. ఇక్కడ కొన్ని పనులు ప్రేమ చెప్తే పనులు, కొన్ని పనులు మైత్రి భావంతో అయిపోతే కొన్ని పనులు. కాబట్టి ఆయుధాలను కూడా ఎలా ఉపయోగించుకోవాలో మనము ఎరిగి ఉపయోగించుకోవాలి. వాస్తవంగా అది ఒక ఆయుధాలు, అది కూడా అక్షరం. తర్వాత అహం బ్రహ్మశ్రీ అంటున్నాడు. అహం ఉంది కదా, అహం. ఈ అహం బ్రహ్మశ్రీ అంటే ఏంది? అహం బ్రహ్మశ్రీ అంటే దైవం, నీవే దైవం అంటాం. అయితే అహంగా ఉన్నంత వరకు ఏం కాదు. అహము ఆకారాన్ని రూపుదాల్స్తే అర్థమవుతుందా? ఆకారం మనకు ప్రతి ఒక్కరి లోపల అహం ఉంది, ఏదని కాదు. అహం ఉండడం వల్లనే మీరు ఈరోజు ఉన్నారు, అహం ఉండడం వల్లనే మీరు సాధన చేస్తున్నారు. అహం అంటే ఏంటి? దైవం.
అర్థమవుతుందా? దైవం యాక్చువల్ అహం అంటే. కానీ దైవం అంటే ఏంటి? రూపము నామం లేనటువంటి ఆకారం లేనటువంటిది దైవం అంటే. దాన్నే అహం బ్రహ్మస్మి. ఈ అహం బ్రహ్మస్మికి ఆకారం తోడైందంటే డేంజర్. అంటే రూపము లేనటువంటి నామము లేనటువంటి దానికి మనము రూపాన్ని యాడ్ చేసి నామం యాడ్ చేస్తేనే తేడా వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఫలాని రాజు గ్రేటు, తను ఉన్నటువంటి ఏ లక్షణాలు, ఏ గుణాలు, ఏ విద్య ఉంటే అది నాకు నేను గొప్ప, నేను చేయగలను అంటే ఆటోమేటిక్గా పట్టు. అహం అనేది అహం వరకే ఉంటే ఏం కాదు. కానీ రూపం అంటే తన రూపము ప్లస్ పేరు, తన డిజినేషన్ పదవులకు వెళ్ళింది అనుకోండి, అది అహం, అది దైవం కాదు కదా. ఇది అర్థం కావాలంటే కొద్దిగా క్రిటికలే ఉంటుంది ఇది. అహంగా ఉన్నంత వరకు ఏం కాదు కదా. అహానికి రూపము ఆకారం తోడైతేనే డేంజర్. ఓకే, మనల్ని గర్విష్టి అంటాము, అహంకారవంతులు అంటాము, అహాన్ని జయించాలంటాము. అహాన్ని మనమే ఎవరు జయించాలి? అహం బ్రహ్మశ్రీ లోపల ఉంది. అహం ఇంతవరకు అర్జునుడిగా చెప్పాను కదా, అంటే ఎంత లోపల ఉంటాయి. కానీ సమయస్ఫూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్తున్నాను అది. అయితే అర్షడ్ వర్గాలను ఎవరైతే లేపుతారో, అర్థమవుతుందో బాగా, అర్షడ్ వర్గాలను ఎవరైతే లేపుతారో వాడు రాక్షసుడు. అర్థమవుతుందా? అంటే అర్షడ్ వర్గాలు తెలుసు కదా, మదం, మత్సర్యము, కోపం, క్రోధం ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరైతే లేపుతారో వాడు రాక్షసుడు. అర్షడ్ వర్గాలను ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాడు మానవుడు. వాడు మాత్రమే మానవుడు, కంట్రోల్ చేసే వ్యక్తి మాత్రమే. అర్షడ్ వర్గాలు అసలు లేవకుండా ఉంచగలిగిన వాడే మాధవుడు. అలా అవుతుందా? వాడు మాధవుడు. మనం ఏ స్థితిలో మనం చెక్ చేస్తున్నాం మరిట్లో. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ మన లోపల ఎటువంటి ఆలోచన ఉంటే అటువంటి ఆలోచన తగ్గట్టే మన సాధన ఉంటుంది. ఇక్కడికి వస్తున్నాం మనం ఎంతోమంది రోగాలు తక్కువ చేసుకోకేనా, లేకపోతే వాళ్ళ భౌతిక జీవితంలో పెళ్లి కోసమా, చదువు కోసమా, ఉద్యోగం కోసమా, పిల్లల కోసమా అంటే ఆ రకంగా లేదు, ఆత్మజ్ఞాన ప్రయాణం కోసం వచ్చామా, వైరాగ్య స్థితిలో వచ్చామా, మోక్షం కోసం వచ్చామా, ఆ రకంగా నువ్వు పెట్టుకునే ఆలోచన నీ లక్ష్యాన్ని బట్టి నీ ప్రయాణం అర్థమవుతుంది. కానీ ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఫస్ట్ మాత్రం దీనికి ఎంటర్ కావడానికి మార్గం ఇది. కానీ ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటే నీ లక్ష్యం సంబంధం లేకుండా నీ సాధన జరుగుతూ నీకేం కావాలి అదే. నీ యొక్క సాధన నువ్వు దానికి పడుతున్నటువంటి ఆ తపన, తీవ్రత, పోరాటము, ఆతురత, జిజ్ఞాస, పట్టుదల బట్టి నువ్వు పోతూ ఉంటే నీవు ఏ విధంగా నీ పరిధి ఎంత చేసినావు, ఎంత జ్ఞానం తీసుకుంటే అందుకంటూ అది తయారైంది. నువ్వు భౌతికంగా మాత్రము ఈరోజు 200 సంపాదించాలంటే 200 సంపాదించు, 1000 అనుకుంటే 1000 సంపాదించాము భౌతికంగా. కానీ ఆత్మజ్ఞాన ప్రకారంగా డిసైడ్ చేయాలి. అర్థమవుతుందా? నేను ఈరోజు కూర్చుంటా, ఈరోజు నేను తాటాయి ఓపెన్ చేసుకుంటా, ఈరోజు నేను కూర్చొని సూక్ష్మ శరీరాన్ని చేస్తా, ఈరోజు నేను ఆలోచన లేని స్థితికి వెళ్ళి, లేదంటే 24 గంటలు లేవకుండా కలగకుండా కూర్చుంటా. సాధ్యమవుతుంది అందరికీ? ఇవన్నీ నేను ఇప్పుడు కూర్చొని ఎంబడే నేను కాశీకి నేను పోయేస్తా అంటే ఎవరు పోగలుగుతారు? అది దైవంగా మారినటువంటి చూడడానికి శరీరం కనిపిస్తుంది, అతనికి ఆ భావన ఉండదు. అర్థమైతే తయారైన వ్యక్తి ఏది మాధవుగా మారినటువంటి వ్యక్తికి ఈ శరీరం కానీ పేరు కానీ కుటుంబం కానీ ఇవన్నీ ఉండవు. అతను పూర్తిగా ఆత్మస్థితిలో, ఆత్మానందంలో, ఆ తన్మయత్వంలోనే ఉంటాడు. వాడు సాధ్యం. అయితే మనకు తామరాకు మీద నీటి బొట్టు అని చెప్తారు. నీటి బొట్టులా ఉండాలని చెప్తారు చాలా మంది. తామరాకు మీద నీటి బొట్టు కాదు, తామరాకులా తయారు. తామరాకుల అంటే బురదలో నుంచి వస్తుంది తామరాకు, కానీ అందించుకోదు. అర్థమవుతుందా?
అట్లా మనము సమాజంలో తిరుగుతున్నాం ప్రజెంట్గా. ఎప్పుడు ఇంతకుముందు గతంలో తిరిగింది వేరు, ప్రస్తుతం ఇప్పుడు మనము ఈ సమాజంలో తిరుగుతున్నాం, కుటుంబంలో ఉన్నాము, సంఘంలో ఉన్నాము. అయితే ఆ కుటుంబంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకి ఎంత మాత్రం సంబంధం లేనివి కూడా జరుగుతుంటాయి. మనకు ఇట్లా మిగతా వాళ్ళు మాట్లాడుకుంటే కొన్ని ఉంటాయి, నాకు సంబంధం లేకుండా మనం ఏం చేస్తామంటే అవి అంటించుకోకుండా ఉందా అంటే బురదలో నుంచి ఏదైతే తమర ఏదైతే అంటించుకోకుండా ఉంటుందో మనము కూడా మనతో మాట్లాడాలి. మనకు వదిలే కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు మైండ్లో అదే ఆలోచన చేస్తూ ఉన్నాం. వాస్తవం చెప్పాలి, మనకు సంబంధించినవి గతాన్ని ఫ్యూచర్వి మనం ఆలోచన చేస్తూ మనం ఉన్నాము. కుటుంబం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము, బంధువుల గురించి, స్నేహితుల గురించి, ఇంకా చెప్పాలంటే మనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి పాలిటిక్స్ అర్థమవుతుందా. మోడీ ఇట్లానంట, రాహుల్ గాంధీ ఇట్లానంట, లేదంటే పలానా సినిమా యాక్టర్ ఇట్లానంట, పలానా క్రికెటర్ ఇట్లానంట, అంటే పలానా దేశం వాళ్ళు ఇరాక్ యుద్ధం అంతా ఇట్లా రకరకాల ఎన్నో. అంటే ఆ జ్ఞానం ఎవరికి అవసరం వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. అర్థమవుతుంది. ఆత్మజ్ఞాన పురోగతికి సంబంధించిన వరకైతే అవసరం లేదు. అట్లా ఆ జ్ఞానాలు అవసరం లేదు. పాలిటిక్స్ అనుకోండి, ఆ క్రికెట్ గురించి అనుకోండి, ఇంకా సినిమా అనుకోండి, వాళ్ళు అవసరమే లేదు. వాస్తవం చెప్పాలి, మనం ఏం చేస్తున్నాము అవన్నీ నింపుతూ ఉన్నాం. వాస్తవంగా మనిషి లాస్ట్కు పొందేది మోక్షం అని చెప్తారు కదా. అంటే జన్మ లేకుండా ఆత్మ పరమాత్మలో ఐక్యం చెందేటువంటి సాధన జరగాలంటే నీ మనసులో ఎలాంటి ఆలోచనలు, కోరికలు ఏవి లేకుండా శూన్యంగా ఒక తెల్ల పేపర్ లాగా తయారయ్యేటువంటి స్థితి. తెల్ల పేపర్ లాగా ఎప్పుడైతే తయారవుతావో అప్పుడు నీవు ఐక్యం కావాలి, పరమాత్మలో ఐక్యం కావాలి. మనము తెల్ల పేపర్ను ఇంకా యాడ్ చేస్తూనే ఉన్నాం, నల్లగా చేస్తూనే ఉన్నాం, కానీ తెల్ల పేపర్ యాడ్ చేస్తాం ఇలా. అంటే ఇప్పుడు చెప్పాను కదా, కుటుంబంలో ఉండి అన్ని విషయాలను తర్వాత సంఘంలో ఉండి, కానీ ఇక్కడ మనకు రెండు ప్రధానమైన సత్యము, ధర్మం. సత్యంగా ధర్మంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే సాధనకు మంచిగా ఉపయోగపడుతుంది. అలా ఉంటుంది. వాస్తవంగా ఆత్మజ్ఞానము ప్రయాణము పర్ఫెక్ట్గా జరగాలి. సాధన అంటే ఆత్మజ్ఞానము, ఆత్మే అంటే దైవము కదా, ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడు అంటున్నాం. మరి ఆత్మే పరమాత్మ అయినప్పుడు ఆత్మస్థితికి మనం వెళ్ళాలంటే ఆత్మ ఎవరు? దైవం అంటున్నాం. దైవం అంటే ఏంటి? మంచి లక్షణం అంటే చెడ్డ లక్షణం అంటే మంచి లక్షణం. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇతరులకు హాని కలిగించద్దు, ఇతరులను మోసం చేయొద్దు, ఇతరులకు ద్రోహం చేయొద్దు, సత్యమే మాట్లాడాలి, ధర్మమే ఆచరించాలి. అర్థమవుతుందా? కానీ కొన్ని సందర్భాల్లో సత్యంగా జీవించడం సాధ్యం కాదు. అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఒక పేషెంట్ ఉంటాడు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు, చనిపోతాడు కట్టయితే పేషెంట్. అది సత్యం. ఏది? గంటలో చనిపోతాడు, సత్యం. చనిపోతాడని నిజం అనేది చెప్పేసిన అనుకోండి, ఏమైతే అప్పుడు కుటుంబం మొత్తము చనిపోకముందే మొత్తము, అంటే పేషెంట్ ఇక నేను పోతున్నాడు అనేటువంటిది గంట అంటే అదాటే వాడికి తగ్గిపోతుంది, కుటుంబ సభ్యులు కూడా. కానీ అదే డాక్టర్ ఇక్కడ ఏం చేయాలంటే ధర్మంగా ఉండడం నేర్చుకోవాలి. అంటే అమ్మ మంచి ట్రీట్మెంట్ ఇస్తాము, మంచి మందులు వాడము, మీరు డబ్బు చూసుకోండి, మంచిగానే ఉంటుంది, మనం మంచి ప్రయత్నం చేద్దాము, దేవుని మీద భారమిషి. ఇది ధర్మం. అర్థమవుతుందా? సత్యం అనేది మార్పు చెందినటువంటిది. కాలాలు మారినా, యుగాలు మారినా, వ్యక్తులు మారినా, సమయం మారినా, ప్రదేశాలు మారినటువంటిది సత్యం. అదే దైవం, సత్యమే దైవం అన్నదానికి. కానీ ధర్మము విషయంలో వచ్చేది వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము, సమాజ ధర్మము, దేశ ధర్మము, విశ్వ ధర్మము. అన్ని ధర్మాల ప్రకారంగా ధర్మాన్ని నువ్వు పాటించాలి. కానీ సత్యము వ్యక్తికైనా, సంఘానికైనా, దేశానికైనా, విశ్వానికైనా సత్యము ఒకటే. కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ సమయమైనా, ఏ ప్రదేశమైనా, ఏ వ్యక్తికైనా మారదని. అర్థమవుతుందా? కానీ ధర్మం మారుతుంది. చెప్పాను కదా, వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సంఘ ధర్మం అని చెప్పేసి ధర్మం మారుతుంటారు. కానీ సత్యము మార్పు జరగదు. కానీ
ఆధ్యాత్మిక ప్రయాణం జరగాలంటే సత్యంగా ధర్మంగా జీవించిన వ్యక్తికి మాత్రమే సులువుగా పూల పాల్పులాగా ఆధ్యాత్మిక ప్రయాణం వారికి మాత్రమే. సత్యంగా ధర్మంగా జీవించకుండా నువ్వు ఎన్ని యజ్ఞ హోమాలు, ఎన్ని దాన ధర్మాలు, ఎన్ని ఏమి చేసినా కూడా పుణ్యము లభిస్తుందో కానీ మోక్షము లభించదు. పుణ్యం అనేటువంటి ఒక్క అకౌంట్ నువ్వు యాడ్ చేసుకున్నా కూడా ఏమవుతుంది సార్, తెల్లపై మీద మళ్ళీ తిక్కటే పెద్దది. పుణ్యం కూడా లేకుండా నిష్కామ కర్మ యోగం ద్వారా పుణ్యం చేసినటువంటి కూడా లేకుండా జీరో ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వాడే మాత్రమే మోక్షం పోతుంది. అర్థమవుతుంది. ఒకవేళ నీవు పుణ్యం సంపాదిస్తే దానికి మళ్ళీ జన్మ తీసుకొని కొద్దిగా మంచి లైఫ్, మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీకు హ్యాపీగా జీవిస్తావు. ఇప్పుడు ఈ జన్మల ఉదాహరణకు పిల్లలు లేకుండా ఉండడము, లేదంటే ఆస్తులు లేకుండా ఉండడము, లేదంటే చదువు సరిగా లేకుండా ఉండడము, లేదంటే ఉద్యోగం లేకుండా ఉంటే అదే పుణ్యం బాగుంటే వచ్చే జన్మలు ఏమిటంటే నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, మంచి జ్ఞానం ఉంటుంది, మంచి కుటుంబం ఉంటుంది, మంచి పిల్లలు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, అన్ని ఏ లోటు లేకుండా వాడు ఉంటాడు పుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. అయితే పుణ్యం కలిగిన వ్యక్తి పుణ్యాన్ని అంటే ఇవన్నీ అనుభవిస్తుంటాడు లగ్జరీగా అన్ని కూడా. ఆ జన్మలో వాడు సత్యంగా ధర్మంగా ఉన్నాడని రూల్ ఏం లేదు. మళ్ళీ వాడు అవినీతి అక్రమాలు చేస్తున్నా కూడా వచ్చు. కానీ నెక్స్ట్ అప్పుడు చేసిన నెక్స్ట్ జన్మ క్యారెక్టర్ అర్థమవుతుంది. కాబట్టి మనిషి ఎప్పుడైతే సత్యంగా ధర్మంగా జీవిస్తాడో అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రయాణానికి సాధ్యమవుతుంది. ఇంకోటి, మనము ధ్యానం చేయడం ఒకటే కాదు, ధ్యానము ముందు తర్వాత అంటే మన భౌతిక జీవితంలో చెప్తే కదా, ఎవరిని నొప్పించకుండా, మోసం చేయకుండా, ద్రోహం చేయకుండా, ఇతరుల యొక్క ఆశలను ఆశించకుండా, వాళ్ళని అనవసరమైన మాటలతో కలిపి మాయమాటలు చెప్పి వాళ్ళని చేయడం కానీ, వాళ్ళని లేం లేపడం కానీ ఏవి చేసామంటే ఇంత చేసినామో అంత మొత్తం వదిలవసరం. కాబట్టి మనము ఆ ఎరుక ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనము ఇతరులను మంచిగా చూసుకుంటాము, గౌరవిస్తాము, రెస్పెక్ట్ ఇస్తాము. ఆటోమేటిక్గా మనం మంచి వ్యక్తిత్వం ఉన్నవాడినే ఎవరైనా ఇష్టపడతారు. అంటే వ్యక్తిత్వము అంటే వ్యక్తి యొక్క తత్వం, తత్వం అంటే గుణం. అర్థమవుతుంది. గుణం మంచిగా ఉంటే అతని యొక్క వ్యక్తి యొక్క జ్ఞానం కానీ, మాటలు కానీ, పనులు అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి కేవలం సాధన ఒక్కటే నేను 4 గంటలు, 3 గంటలు, 5 గంటలు, 10 గంటలు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు కూర్చుంటున్నా అంటే సరిపోదు. ఒకటి సాధనతో పాటుగా నీ భౌతిక జీవితంలో నీ జీవించే విధానం, లైఫ్ స్టైల్ అనేది ఇదే ఉండాలి. ఇతరులను మోసం చేయకుండా, ద్రోహం చేయకుండా, సత్యంగా ధర్మంగా జీవించడం మెయిన్. సత్యము ధర్మంగా ఈ రెండు పక్క ఎవరైతే పాడిస్తారో మిగతా ఏవి చేయండి, ఇతరులను ఇబ్బంది పెట్టండి. సత్యంగా ధర్మంగా జీవించే వాడు 5 నిమిషాలు ధ్యానం చేసిన వాడు 5 గంటలు కాదు కదా, కొన్ని రోజులు చేసేది సమానం. ఇప్పుడు తుఫాను వస్తే క్లీన్ అవుతుంది, నీళ్ళు వస్తాయి కదా. తుఫాను వచ్చిందంటే కష్టం కూడా జరుగుతుంది కొంత. ఇప్పుడు మంచి జరగాలన్నప్పుడు కొన్ని పెయిన్స్ కూడా ఆటోమేటిక్ వస్తాయి. కానీ కష్టంలో ఉన్నప్పుడు, బాగా కష్టాల్లో ఉన్నప్పుడు మంచిగా జరిగింది అనుకోండి, ఎట్లా హాయిగా ఉంటాయి. కానీ ఎప్పుడు హాయిగానే ఉన్నాను అనుకోండి, ఎప్పుడు డబ్బులు ఉంటాయి, ఎప్పుడు అన్ని ఉన్నాయి, విలువ ఉంటుంది, కష్టం ఇలా తెలియదు కదా. కాబట్టి ఇప్పుడైతే ఆ కష్టం అంటే తుఫాను ఏం తీసుకునే ఎగ్జాంపుల్ అంటే, తుఫాను వచ్చినప్పుడు కష్టం వస్తుంది, తర్వాత మళ్ళీ ఇది కూడా వస్తుంది. ఒక్కసారి తుఫాను వచ్చిందంటే 2-3 ఏళ్ళ వరకు నీళ్ళు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి, అంతే కదా. కాబట్టి మన యొక్క సాధన అనేది అంత లోతులో వెళ్ళాలి. మనం ఎంతసేపు ఉన్నా పైన మనం ఇంకా వాస్తవం కదా. మరి ఆ లోతులోకి వెళ్ళడం అనేది, ఆ జ్ఞానం నేర్చుకోవడం అనేది, ఆ స్థితి చేసుకోవడం అనేది నీ యొక్క ఆతృత, నీ జిజ్ఞాస, నీ తపన పడదనమాట. మనం ఎంతసేపు ఉన్నా మానసిక ప్రశాంతత జరుగుతుంది బాగా ధ్యానం వాస్తవాన్ని. శ్వాస పైన ధ్యాస ద్వారా మానసిక ప్రశాంతత పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈరోజు PSSMలో ఈరోజు ఎంతోమంది ధ్యానం సాధన చేయడానికి మూల కారణం. ఎవరైతే ఇంకా లోతులోకి వెళ్తున్నారో వాళ్ళు విశ్వశక్తిని తీసుకోవడం ద్వారా
వారి యొక్క నాడీ మండల శుద్ధి చేసుకోగలుగుతున్నారు, వారే ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఇంకా లోతులోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ యొక్క జీవిత పర్పస్ ఎందుకోసం వచ్చిన మీ భూమికి తెలుసుకోగలుగుతున్నారు, దాని అనుగుణంగా జీవిస్తున్నారు. ఇంకా లోతులోకి ఎవరైతే వెళ్తున్నారో తన భౌతికంగా చేయాల్సినటువంటి పనులు చేసేది అయిపోయి పూర్తిగా దానిలో లీనమయ్యి ఆ మోక్ష ప్రయాణం దిశగా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. ఇవన్నీ మనం చేసేటువంటి ఎప్పటి వల్లనే తిరుగుతుంది తప్ప లేకపోతే తిరగదు. ఇట్లా రావాలని మీరు సంకల్పించుకున్నారు కాబట్టి ఇట్లా వచ్చారు, లేకపోతే వస్తారా? రాలేదు కదా. కాబట్టి మీ యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది, మీ యొక్క సాధన పైన, మీ ఆలోచన పైన, మీ ధ్యాస పైన, మీ పట్టుదల ఉంటారు, మీరు పొందగలుగుతారు. సో మరి ఆ ధ్యానం సరైన విధంగా, సరైన ఎరుకతో, సరైన శ్రద్ధతో, సరైన ధ్యాసతో చేస్తే ఎలాగుంటుందో మరి ఇప్పుడు మనం ఒక 2 hours చేయబోతున్నాం ఇప్పుడు ధ్యానంలో సామూహికంగా. మాస్టర్స్ మరి ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళండి.